హరే కృష్ణ. అందరికీ మా సాదర ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత మనం ఈరోజు విశ్వరూపం, భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనము రూప అనే అక్రనిం ద్వారా ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు చూడండి, నిన్నటి రోజున మనం చక్కగా చతుశ్లోకి భగవద్గీత గురించి తెలుసుకున్న ఎంత స్వామి యొక్క వైభవాన్ని, మన పట్ల స్వామికి ఉండే కృపని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూపించబోతున్నారటండి. మనందరం చూద్దామా ఆ విశ్వరూపాన్ని? ఆ విశ్వరూపాన్ని చూసే ముందు ఆయన ఈ అధ్యాయంలో ఏమి మనకి చెప్పాలనుకుంటున్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్ ఫర్ రిక్వెస్ట్, అర్జునుడు యొక్క అభ్యర్థన, స్వామి నువ్వు నాకు ఎలాగైనా సరే ఈ మహోత్కృష్టమైన రూపాన్ని చూపించు అని భగవంతుడు అడగడం. దాని తర్వాత యు ఫర్ యూనివర్సల్ ఫార్మ్, విశ్వరూపాన్ని భగవంతుడు చూపించటం. దాని తర్వాత పి ప్రేయర్స్ ఆఫ్ అర్జున, అర్జునుడి యొక్క ప్రార్థనలు. దాని తర్వాత ఏ ఆర్మ్డ్ ఫ్రమ్ స్వరూపం, కృష్ణుడి యొక్క స్వరూప వైభవం. వీటన్నిటి గురించి ఈరోజు మనం ఎంతో చక్కగా ఈ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా చాలా సుందరం అండి. నేను ఎలా అయితే మనం సుందరం అనుకున్నామో ఈరోజు అలానే సుందరమైన అధ్యాయం మనం చెప్పుకోబోతున్నా. మొట్టమొదటిగా 1వ శ్లోకం మనం ఒకసారి చదువుదాం. ఆ శ్లోకంలో ఏమంటున్నాడు అర్జునుడు అనే విషయాన్ని ఒకసారి అవగతం చేసుకొని ముందుకు వెళ్దాం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికాడు, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. మీరు చేసిన ఉపదేశములు మేము వినటం ద్వారా, మీ అనుగ్రహం ద్వారా నాకుండే మోహం తొలగిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఎందుకు చెప్తున్నారండి? అర్జునుడి లోపల ఉండే మోహాన్ని తీసేయడానికి. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? మోహం వెళ్ళిపోయింది అంటున్నారు. అయిపోయింది భగవద్గీత. మరి ఇంకా మిగతా ఉండే అధ్యాయాలు ఏంటి సంగతి అండి? ఇప్పుడు మీరు చూడండి, కొన్నిసార్లు క్లాస్ అవుతుందండి, క్లాస్ అయిపోయాక ప్రశ్నోత్తరాలు అవుతాయి, అవునా కదా? అయితే ఈ శ్లోకంతో నిజంగా చెప్పాలి అంటే అర్జునుడి యొక్క మోహం మొత్తం తొలగిపోయిందట. కానీ ఇప్పటి నుంచి అర్జునుడు ప్రశ్నలు అడగటం ప్రారంభం చేస్తాడు. ఈ అధ్యాయంలో ఏమని ప్రశ్న అడిగాడు తెలుసా అండి? అయ్యా, నాకు నీ యొక్క విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను, నేను నాకు దయచేసి నీ యొక్క విశ్వరూపాన్ని చూపించు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటున్నాడండి. మీరు చూడండి, ఎందుకు వచ్చాడు? అయ్యా, నేను యుద్ధం చెయ్యననుకుంటున్నాను, నేను యుద్ధం చెయ్యాలా లేదా, ఏది ధర్మమో చెప్పు నాకు అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? విశ్వరూపాన్ని చూపించు అని అంటున్నారు. కృష్ణుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఇది అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. యుద్ధం చేసే ఆయన ఇప్పుడు కొద్దిగా సైట్ సీయింగ్ వెళ్తానండి, కురుక్షేత్రంలో ఏమున్నాయో చూసొస్తాను అని అంటారా చెప్పండి? కానీ అర్జునుడు ఏమంటున్నాడు? కొద్దిగా ఏదన్నా చూపించు బాబు అని అంటే, కృష్ణుడు అర్జునుడు అడిగింది చూపించి, అర్జునుడు అడగంది కూడా చూపించి, అక్కడి నుంచి మళ్ళీ ఆయన బాధ్యత దగ్గరికి తీసుకొచ్చేస్తారండి. ఒక మంచి టీచర్ ఏంటో తెలుసా అండి? ఎలాంటి ప్రశ్న అడిగినా సరే దాన్ని తిప్పి 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 మళ్ళీ ఆ టీచర్ ఏం చెప్పాలనుకుంటుందో అక్కడికే తీసుకొస్తారు. అలా అర్జునుడు ఇక్కడ అడుగుతున్నాడు, స్వామి నీ యొక్క విశ్వరూపాన్ని దయచేసి మాకు కృప చెయ్యి. 4వ శ్లోకంలో ఏమంటున్నారో ఒకసారి చదువుదాము. ఎంత వినయంగా అడుగుతున్నారో చూడండి ఒకసారి. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే ప్రభు యోగేశ్వర, నీ జగద్రూపమును చూడడానికి నేను సమర్థుడనని నీవు తలిస్తే దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపవలసింది. అయ్యా,
నేను యోగ్యుడిని అని నువ్వు తలిస్తే. ఎలాంటి వాడండి? అర్జునుడు లాంటి గొప్ప యోధుడు నాకు యోగ్యత ఉంటే చూపించు కృష్ణ అని అంటున్నారండి. ఇది భక్తి అంటే. ఇది భక్తి సాంప్రదాయం అండి. వినయం ఉండాలండి. మనము దేవుడి నుంచి డిమాండ్ చేయకూడదండి. భగవంతుడికి ప్రార్థన చేయొచ్చు, కోరిక ఉండొచ్చు. స్వామి నాకు ఇది కావాలనుకుంటున్నాను స్వామి, నేను నేను ఇలా యాత్రకు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి, స్వామి ఇలా భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలనుకుంటున్నాను, ఇలా ధర్మం యొక్క సేవ చేయాలనుకుంటున్నాను, ఇది నాకు అనుగ్రహిస్తే నాకు మంచిది అనుకుంటున్నాను. జీవితంలో డిజైర్, కోరిక ఉండొచ్చండి డివోషన్లో. కానీ డిమాండ్ ఉండకూడదండి. ఇది ఇది ఇవ్వాల్సిందే, ఇది చేయాల్సిందే అని ఎప్పుడూ ఒక భక్తుడు అనుకోడండి. మీకో చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి భాగవతంలో సుధాముడి యొక్క చరిత్ర మనం వింటామండి. చాలా 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 పేద కుటుంబంలో ఉంటారండి. భార్య అంటుంది, అయ్యా నీ స్నేహితుడు కదా కృష్ణుడు, కలిసి ఉన్నారు కదండి, ఒకసారి వెళ్ళి అడగండి అని అంటే ఆయనకి మాత్రం అస్సలు ఏం అనిపించదండి. అసలు భగవంతుడిని అడగటం ఏంటండి? ఆయన అనుకుంటాడు నేను అడగను అనుకుంటాడు. వాళ్ళ భార్య అంటుంది, అయ్యా నీ కోసం కాదయ్యా, పిల్లల కోసమైనా అడుగు, అడగకు, సరే కనీసం వెళ్ళు, ఆయనే ఇస్తారు అని అంటే సరే అని వెళ్ళే ముందు ఆలోచించారు. అరే నేను ఖాళీ చేతులతో ఎలా వెళ్ళను, నా స్నేహితుడిని చూడ్డానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా అని కొద్దిగా అటుకులు బెల్లము తీసుకొని, పాపం కట్టడానికి ఒక మూట కూడా లేకపోతే ధోతి ఎన్నో ఎన్నో ముళ్ళు ముళ్ళు ఉన్నాయటండి. అలాంటి వాటిలో ఈయన కూడా ఇలా కొద్దిగా అటుకులు ఇంకా బెల్లం తీసుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణుడు ఏం కావాలి ఏం కావాలి, ఎందుకొచ్చావు ఎందుకొచ్చావు అని అడుగుతుంటే ఇలా దీనంగా చూస్తూ, ఏం లేదు కృష్ణ, ఉత్తి నిన్ను చూడ్డానికే వచ్చాను కృష్ణ, జస్ట్ నిన్ను కలుసుకుందామనే వచ్చాను కృష్ణ. చూడండి సుధాముడి యొక్క భావన చూడండి. భగవంతుని అడగడానికి సిగ్గుపడుతున్నారండి. కానీ మనం ఏం చేస్తున్నామండి? భగవంతుని డిమాండ్ చేసేస్తున్నాం. ఏ భగవాన్, ఇది ఇవ్వు, ఇది ఇవ్వకపోతే నువ్వు లేవు, నేను ఇంకో దేవుణ్ణి ఎత్తుక్కుంటా. ఎంత విచిత్రమైన విషయం చూడండి మీరు ఇక్కడ. భగవంతుణ్ణి కోరుకోవచ్చు, కోరిక ఎప్పుడు తప్పు కాదండి. స్వామి తప్ప ఇంకెవరండి మనల్ని తీర్చేది? స్వామి నువ్వే అయ్యా, నీకు తెలియందా అయ్యా, నాకు ఏది మంచిదో నువ్వు చెయ్యయ్యా. బట్ వీ కెనాట్ డిమాండ్, ఇదే నాకు మంచిది, ఇదే నువ్వు చెయ్యాలి అని. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, స్వామి నీ విశ్వరూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నేను యోగ్యుణ్ణైతే నాకు చూపించు స్వామి. మొత్తం అయిపోయిందండి, మోహం పోయిందట. ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది. అంతలోపల మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు. మేము ఒకసారి గుర్తొస్తుంది, డాక్టర్ మనకు ప్రిస్క్రిప్షన్ రాసాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ప్రొద్దున రాత్రి, ఇది ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి, ఇది ఉత్తి రాత్రి మాత్రమే అన్ని వేసుకుంటే ఓకే కదండి, ఓకే అండి అని తీసుకొని ఎప్పుడైతే మనం ప్రిస్క్రిప్షన్ తీసి ఆల్మోస్ట్ ఇంకో పేషెంట్ కూడా వచ్చేస్తారు, డాక్టర్ ఇది ఎప్పుడు వేసుకోవాలండి అని మళ్ళీ వెళ్ళి డాక్టర్ని అడుగుతామన్నప్పుడు డాక్టర్ చెప్తా, ఇది ఉత్తి రాత్రి ఒకటి, ఓకే ఓకే అండి. అట్లా మొత్తము మోహం పోయిందట. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు, ఇదొకటి చేయి బాబు, ఇదొకటి చూపించడా. ఇక్కడ నుంచి అన్ని అర్జునుడి యొక్క ప్రశ్నలన్నీ కూడా. కానీ భగవంతుడు మొత్తం దీన్ని లింక్ చేస్తూ అర్జునుడు అడిగిన ప్రశ్నకి స్వామి ఏమని సమాధానం చెప్పారా? అర్జున నువ్వు అడిగింది చూపిస్తాను, అడిగిన దానికంటే ఎక్కువ చూపిస్తాను. ఏంటి భగవానుడు చూపేసి ముందు ముందు విందామండి మనం. జాగ్రత్తగా వినాలండి స్వామి ఏం చూపిస్తున్నారు ఏంటి అని. అయితే మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ 5 నుంచి 8 శ్లోకాలు కృష్ణుడు ఏమి చూపించబోతున్నాడు అనే విషయం గురించి ప్రస్తావన చేస్తుంది. దాని తర్వాత 10 నుంచి 13, 14 శ్లోకాల వరకు అసలు సంజయుడు ఏమి చూస్తున్నారు. దాని తర్వాత 15 నుంచి 31వ శ్లోకం వరకు అర్జునుడు ఏమి చూశాడు, అర్జునుడు ఏమి అంటున్నాడు అనే విషయాన్ని మొత్తం కూడా మనం విశ్వరూపానికి సంబంధించింది చూస్తూ ఉంటామండి. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడట ఏమని, అర్జున నువ్వు ఇప్పుడు అడిగావు కదా, ఇది 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 నువ్వు చూడబోతున్నావు. నువ్వు చూడాలి అనంటే నీ మాంస నేత్రములతో అవ్వదు, నీకు దివ్య చక్షువుని నేను ఇస్తాను అని అంటున్నారండి. దివ్య చక్షువుని ఇస్తున్నారట అండి భగవంతుడు. ఇప్పుడు చూడండి, మనం కొన్నిసార్లు 3D సినిమాకి వెళ్ళామని, మేము ఫస్ట్ టైం 3D మూవీకి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి, అప్పుడు ఒక
గ్లాసెస్ ఇస్తారనమాట. అవి ఇలా వేసుకున్నాం అనుకోండి అప్పుడు 3D కనిపిస్తది. మేము ఇంక్విజిటివ్‌నెస్ పిల్లలందరికీ ఏంటి అసలు ఈ గ్లాస్ పెట్టకపోతే ఏమవుతది అని అది తీసేసామనుకోండి అంతా ఏవో గజిబిజి గజిబిజి కనిపిస్తదండి. కానీ ఆ గ్లాస్ పెట్టుకోంగానే మళ్ళీ 3D మంచిగా సినిమా కనిపిస్తదనమాట. అలా దివ్య చక్షువులని అనుగ్రహించి చూడు, చూడు ఓ అర్జునా! మీకో విషయం తెలుసా అండి? భగవంతుడిని చూడటం ఒకటండి. మనం ఏమనుకుంటున్నామండి? మనం భగవంతుడిని చూస్తాము. మేము భగవంతుడిని దర్శనం చేసుకుంటాము. శ్రీల ప్రభుపాదుల వారి గురువుగారు అంటారు, కెన్ యూ సీ గాడ్ విత్ యువర్ ఐస్? మనము ఈ మాంస నేత్రములతో భగవంతుడిని చూడటం అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఒకళ్ళు ఒక ఫైల్ తెచ్చిచ్చారనుకోండి. ఆ ఫైల్ తెచ్చిచ్చి ఒక ఆఫీసర్ దగ్గర, "అయ్యా! ఇది ఒక్కసారి కొద్దిగండి ఈ ఫైల్ చూడండి" అనంటే, "ఆ! చూసాను" అనంటే అయిపోతుందా అండి? చూడటం అంటే ఏంటండి? దాన్ని అర్థం చేసుకోవటం. ఏంటండి మా అభ్యర్థన? కాబట్టి మనం భగవంతుడిని చూస్తున్నామండి. చూస్తున్నట్టే అనిపిస్తుందండి. కానీ నిజంగా మనం భగవంతుడిని అర్థం చేసుకుంటున్నామా? ఇది గొప్ప విషయం. స్వామి శ్రీ విగ్రహ రూపంలో ఉన్నప్పుడు ఆ శ్రీ విగ్రహం యొక్క వైభవాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? స్వామి ఆచార్యుల రూపంలో ఉన్నప్పుడు ఆ ఆచార్య తత్వాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? స్వామి శాస్త్ర రూపంలో ఉన్నప్పుడు ఆ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా? ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. చూడగలుగుతున్నాం. భగవంతుడు మనకి ఆ చూసే అవకాశాన్ని ఇచ్చారు. భగవంతుడిని, ఆచార్యులని, శాస్త్రములని. కానీ ఇంకో చూడటం ఏంటి అంటే, ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకోవటం. అది ఎవరి వల్లొస్తుందట? అనుగ్రహం వల్లొస్తుందటండి. అందుకే ఇక్కడ మొట్టమొదటి శ్లోకంలో అన్నారు గదా! స్వామి నువ్వు అనుగ్రహించావు గాబట్టి, నీ నుంచి నేను విన్నాను కాబట్టి, నాకు అర్థమైంది. నా మోహం పోయింది. మీరు చూడండి, సంజయుడు చూపించినప్పుడు సంజయుడు ఎలా చూసాడో తెలుసా అండి? మొత్తం 1000 కొద్దీ సూర్యుని యొక్క కాంతి ఎలా ఉందో అలా చూసాడటండి. కానీ అర్జునుడు అలా చూడలేదండి. అర్జునుడికి కనిపించింది. ఆయన విశ్వరూపంలో ఏమేం చూపిచ్చారని. సంజయుడు చూసినప్పుడు అసలు ఏం కనిపించలేదు. మొత్తం బ్లైండ్ అయిపోయిందనమాట. కానీ అయ్యో! ఇలా చేస్తే ఎలా అండి అని మనం ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేస్తాం గదండీ! అలా కృష్ణుడు కూడా విశ్వరూప బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేశారనమాట అర్జునుడికి కనిపించడానికని. ఆ! అయితే ఎందుకు అర్జునుడు అడిగాడు? లాస్ట్ అధ్యాయంలో మనం భగవంతుడి యొక్క విభూతుల్ని చూసామండి. అయ్యా! ఈ విభూతులన్నీ నువ్వే అని చెప్తున్నావు గదా! ఒకసారి చూపిస్తావా? అనంటే ఆయనకేమి ప్రశ్న కాదండి. ఆయనకేం డౌట్ కాదండి. కృష్ణుడు నిజంగా ఇంత గొప్ప తత్వమా? కానీ ఫ్యూచర్‌లో వస్తారు కొంతమంది కృష్ణుడిని శంకించేవాళ్ళు. భగవంతుడంటే ఏంటి అని అడిగేవాళ్ళు. వాళ్ళ కోసం నిరూపించడానికి ఈరోజు నువ్వు విశ్వరూపాన్ని చూపించు. భగవానుడు సకల ఐశ్వర్య పరిపూర్ణుడు అని చూపించడానికి ఈ విశ్వరూపాన్ని భగవానుడు ప్రదర్శించారండి స్వామి. అర్జునుడిని చూసే విధంగా ఆయనకి దివ్య చక్షువులనిచ్చారు. అందుకే అందరికీ ఇంకెప్పటికీ కూడా కృష్ణుడంటే ఏంటి అని ఎవ్వరు ప్రశ్నించకుండా అందరి కోసమని అర్జునుడు అడుగుతున్నాడు. అయ్యా! నీ విశ్వరూపాన్ని చూపించు. కాబట్టి భగవత్ తత్వం చాలా విలక్షణమైనదండి. చాలా గొప్ప తత్వం అండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది అసలు భగవంతుడు ఎంత గొప్ప తత్వము అని. ఒకసారి ప్రభుపాదుల వారు బృందావనంలో ఉన్నప్పుడు ఒకరు ఒక స్వామీజీ వచ్చి కలవాలనుకున్నారట. అయితే వారు ఆహ్, శిష్యులను అడిగారట. "అయ్యా! ఏమంటారు ఈ స్వామీజీని" అంటే, "ఈ స్వామీజీ సాక్షాత్తుగా దేవుడు అంటారండి" అనంటే, "సరే అయితే మరి గోవర్ధనంలో కలుస్తాను" అన్నారట ప్రభుపాదుల వారు. అయితే గోవర్ధనంలో ఎందుకు కలుస్తారండి అనంటే, "ఏం లేదు స్వామీజీని ఫస్ట్ ఇలా గోవర్ధనాన్ని ఎత్తమంటాను. తర్వాత మీటింగ్‌లో మాట్లాడతాను" అని అన్నారట. కాబట్టి మనం అందరం జీవులమండి. జీవులము భగవంతుడి యొక్క సేవ చేసుకునే ఒక అవకాశం భగవంతుడు మనకిచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు ఆ వినయంతో ఉండాలి. గోపీవత్రు పదకమలయోః దాస 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 దాసానుదాసః. ఇది మన తత్వం. అయితే ఇక్కడ ఒక్కసారి కురుక్షేత్రంలో నుంచి కెమెరా జుప్ అని జూమ్ అవుట్ అయిపోయి ఎక్కడికి చేరిందో తెలుసా అండి? 'యుద్ధ భూమిలో' చేరింది. 'యుద్ధ భూమిలో' చేరి 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 'యుద్ధ
ధృతరాష్ట్రుడు సంజయుడు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. అక్కడికి కెమెరా జుమ్ అని జూమ్ ఇన్ అయింది. అక్కడికి వెళ్ళేసరికి ఏమైందట, ధృతరాష్ట్రుడు ఆశ్చర్యపోతున్నాడట. ఏంటి సడన్ గా ఖమోష్ అయిపోయిందేంటి, ఏంటి అంత సైలెంట్ అయిపోయిందేంటి, ఎవ్వరేం మాట్లాడట్లేదేంటి? ఎందుకంటే సంజయుడు ఆ దృశ్యాన్ని చూడంగానే మొత్తం కూడా ఆశ్చర్యంతో ఏం మాట్లాడట్లేదండి. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏం జరుగుతుంది అక్కడ అని అంటే సంజయుడు చెప్పటం ప్రారంభం చేస్తున్నాడండి. ఎంత తత్వము కనిపిస్తుందట అంటే అక్కడ కోటి సూర్యులు ఒక దగ్గరికి వస్తే ఎలా ఉందో అలా కనిపిస్తుందటండి వెలుగు కురుక్షేత్ర యుద్ధంలో. దాంతోపాటు ఇంకేంటి తెలుసా అండి, మొత్తము ఈ విశ్వమంతా కూడా ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందటండి సంజయుడికి. సంజయుడు ఇంకో దృశ్యాన్ని కూడా చూస్తున్నారండి. అక్కడ కింద అర్జునుడు కూర్చొని స్వామి ముందు మోకరించి ఆ విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నారటండి. ఆ అర్జునుడి యొక్క ఒంటిపై నుండే ఆ రోమాలన్నీ కూడా నిక్కపొడుచుకున్నాయటండి. రోమాలన్నీ కూడా నిక్కపొడుచుకున్నాయట. మీరు చూడండి, అర్జునుడికి ఇంతకంటే ముందు ఇంకోసారి కూడా రోమాలన్నీ నిక్కపొడుచుకున్నాయండి. ఎప్పుడో తెలుసా అండి? ఎప్పుడైతే భయం వేసిందో యుద్ధం అంటే, ఎప్పుడైతే మోహము మొత్తం శరీరంలో ఏమీ చెయ్యనివ్వకుండా గదగద గదగద వణికిపోయి రోమాలన్నీ కూడా నిక్కపొడుచుకొని గాంధీవాన్ని కింద పడేశారండి. కానీ ఇప్పుడు రోమాలు మళ్ళీ నిక్కపొడుచుకున్నాయండి. ఎందుకో తెలుసా అండి? భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి. మనమండి భగవంతుణ్ణి తెలుసుకోకముందు మనకి ఒక రకమైన భావన ఉంటుందండి. అదే భగవంతుణ్ణి తెలుసుకున్నాక అదే భావన ఇంకో రకం అవుతుందండి. ఇంతకుముందు రోమాలు నిక్కపొడుచుకున్నాయి భయంతో, కానీ ఇప్పుడు రోమాలు నిక్కపొడుచుకుంటాయి భగవంతుడి గురించి తెలుసుకోవటంలో. ఇంతకుముందు బాధలో కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉండేవి, ఇప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి ఆనందంతో భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాము అని. కాబట్టి ఒక 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 సమయంలో అర్జునుడికుండే భావనలన్నీ కూడా ఇప్పుడు మారిపోయి భగవత్పరమైపోయాయండి. ఇది భగవద్గీత మనకి చేసేది. దాని తర్వాత మీరు చూడండి, ఆ విశ్వరూపం కనిపిస్తుందటండి. ఒక్కసారి ఎప్పుడైతే ఆ దివ్య చక్షువులు భగవానుడిచ్చాడో, ఆ స్వామి అక్కడ పక్కనుండే కృష్ణుడు కనిపించట్లేదండి. ఒక గొప్ప రూపాన్ని అర్జునుడు అక్కడ చూస్తున్నాడట. ఆ రూపాన్ని మనం కూడా జాగ్రత్తగా వీక్షిద్దాం. మనం అనుభవిద్దాం. ఆ శ్లోకాలన్నీ చదువుతూ, ఆ భావనలన్నీ చదువుతూ మనం కూడా అక్కడుండి ఆ కురుక్షేత్రంలో ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపం ఎలా ఉందో ఒకసారి మనం కూడా చూద్దాం. ఆ యొక్క అద్భుతమైన ఆ తత్వాన్ని ఆ శ్లోకములు పారాయణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి ఎంత వైభవమైన విశ్వరూపము. చదవండి. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. అర్జునుడు పలికాడు, కృష్ణ, సకల దేవతలు నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లు నేను చూస్తున్నాను. కమలంలో కూర్చున్నట్టి బ్రహ్మను, అట్లే శివుడిని, సమస్త ఋషులను, దివ్య సర్పములను నేను చూస్తున్నాను. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర విశ్వరూప, హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి అనేకానేక హస్తాలను, ఉదరాలను, నోళ్లను, నేత్రాలను నీ దేహంలో నేను చూస్తున్నాను. నీలో అంతము గాని, మధ్య గాని, ఆది గాని నేను చూడలేకపోతున్నాను. కిరీటినం గదినం చక్రినం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిప ప్రమేయం. జ్వలించు అగ్నిలాగా లేదా అపరిమితమైన సూర్యకాంతిలాగా అన్ని దిక్కులలో ప్రసరిస్తున్న తేజోమయమైన కాంతి కారణంగా నీ రూపంను చూడటం అతి కష్టంగా ఉన్నది. అయినా పెక్కు కిరీటములతో, గదలతో, చక్రములతో శోభితమైన ఈ తేజోమయ రూపమును నేను సర్వత్రా చూస్తున్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే.
నీవే పరమ ఉత్కృష్టమైన ఆది లక్ష్యానివి. ఈ సమస్త విశ్వానికి నీవే చరమ ఆధారానివి. నీవు నశించని వాడవు. నీవు సనాతనుడవు. నీవే నిత్యమైన ధర్మమును పోషించే దేవాది దేవుడవు. ఇది నా అభిప్రాయము. అనాది మధ్యాననంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపస్థం. నీవు ఆది మధ్య అంతము లేకుండా ఉన్నావు. నీ మహిమ అనంతంగా ఉన్నది. నీవు అసంఖ్యాకమైన బాహువులను కలిగి ఉన్నావు. సూర్యచంద్రులే నీ నేత్రాలు. నీ నోటి నుండి జ్వలించే అగ్ని వస్తున్నట్లుగాను, నీ తేజముతో ఈ సమస్త విశ్వంను తపింపజేస్తున్నట్లుగాను నిన్ను నేను చూస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్. నీవు ఒక్కడివే అయినను ఆకాశమును సకల లోకాలను వాటి మధ్య ప్రదేశంను వ్యాపించి ఉన్నావు. ఓ మహాత్మా, ఈ అద్భుతము భయంకరము అయిన రూపమును చూసి సకల లోకాలు కలత చెందాయి. అమీహి త్వాం సురస సంఘ విశంతి కేచిద్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. దేవతా సమూహాలన్నీ నీ ఎదుట శరణాగతులై నీలో ప్రవేశిస్తున్నాయి. వారిలో కొందరు ఎంతో భయపడిన వారై చేతులు జోడ్చి స్తుతులు చేస్తున్నారు. ఋషుల సమూహాలు, సిద్ధ పురుషుల సమూహాలు శాంతి శాంతి అని పలుకుతూ వేదమంత్రగానము ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేష్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. శివుని సమస్తమైన రూపాలు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, ఇరువురు అశ్వునులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ పురుషులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహురూపాదం బహూదరం బహూదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథిస్తాస్తథాహం. ఓ మహాబాహువులు కలవాడా, పలు ముఖాలు, నేత్రాలు, భుజాలు, ఊరువులు, పాదాలు, ఉదరాలతో ఉన్నట్టి నీ మహోత్కృష్టమైన రూపమును, నీ భీకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగానే నేను కూడా కలత చెందాను. నభస్పృశం దీప్తమనేక వర్ణం వ్యాత్నాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యతినాతాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. ఓ సర్వవ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నిన్ను, నీ తెరుచుకున్న నోళ్లలు, నీ ఘనమైన వెలిగే నేత్రాలను చూసి నా మనస్సు భయంతో కలత చెందింది. నేను ఇక ఏమాత్రం మానసిక స్థిరత్వమును, సమతా స్థితిని నిలుపుకోలేకపోతున్నాను. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దుష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ దేవదేవా, ఓ జగన్నివాస, నా ఎడ ప్రసన్నుడవు కావలసింది. ఈ విధంగా మండుతున్న మృత్యువు వంటి నీ ముఖాలను, భయంకరమైన దంతాలను చూసి నేను సమత్వంను నిలుపుకోలేకపోతున్నాను. అన్ని దిక్కులలో నేను దిగ్భ్రమ చెందాను. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘై భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాన విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్మాంగైః. తమకు సంబంధించిన రాజులందరితో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రులందరూ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, మా ప్రముఖ యోధులు కూడా నీ భీకరమైన నోళ్లలోకి వేగంగా ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు తమ తలలు నీ దంతాల మధ్య చూర్ణమై చిక్కుపడము నేను చూస్తున్నాను. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. నదుల యొక్క పలు తరంగాలు సముద్రములోకి ప్రవేశించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్లలోకి ప్రవేశించమండుతున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా.
జ్వలించు అగ్నిలోకి వినాశానికై శలభాలు ప్రవేశించే రీతిగా జనులందరూ అత్యంత వేగంగా నీ నోళ్లలోకి ప్రవేశించడము నేను చూస్తున్నాను. లేలిహ్యాసే గ్రసమానస్నమంతా లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రపపంతి విష్ణో. ఓ విష్ణు, నీ మండే నోళ్లతో అన్ని దిక్కులలో జనులందరినీ నీవు మృంగివేస్తున్నట్లు నేను చూస్తున్నాను. సమస్త విశ్వమును నీ తేజస్సుతో కప్పివేసి నీవు భయంకరమైన తీక్షణ కిరణాలతో ప్రకటమయ్యావు. ఆఖ్యాహి మేకో భగవానుగ్రరూపో నమోऽस्तु తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ దేవదేవా, ఇంతటి భీకర రూపంలో ఉన్నట్టి నీవు ఎవరో నాకు చెప్పవలసింది. నేను నీకు నమస్కరిస్తున్నాను. దయచేసి నా ఎడ ప్రసన్నుడవు కావలసింది. నీవు ఆది దేవుడవు. నీ కార్యమేమిటో నాకు తెలియదు కనుక నిన్ను గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. మీరు చూడండి, ఇక్కడ భగవానుడి యొక్క విశ్వరూపం ఎలా ఉందో మనం చదివామండి ఇప్పుడు. ఒక్కసారి ఆ విశ్వరూపాన్ని ఊహించుకోండి. స్వామి ఎలా ఉండుంటాడు ఒక్కసారి. అర్జునుడు ఒక్కడే అండి కురుక్షేత్రంలో ఆ రూపాన్ని చూడగలిగినది. ఆయన ఒక్కడే అలా ఉండిపోయాడట. స్వామిని ప్రార్థన చేశాడట, ఓ కృష్ణ, నీ విశ్వరూపాన్ని చూపించు అనగానే పక్కన ఎవ్వరూ లేరు. ఎంత పెద్ద స్వరూపం అంటే ఒకసారి ఊహన చేసుకోండి. అంత ఎత్తు భగవానుడు కనిపిస్తూ ఉంటే అన్ని చరాచర దేవతలందరూ కూడా ఆయన లోపలికి వచ్చి, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన లోపలికి వెళ్ళిపోతున్నారట. ఒక్కొక్క తల పెరిగిపోతుందట. ఎక్కడ చూసినా సరే భగవంతుడి యొక్క ముఖములు కనిపిస్తున్నాయట. ఇటువైపు చూస్తే ముఖములు, అటువైపు చూస్తే ముఖములు, ఎక్కడ చూసినా ఎన్నో ఎన్నో చేతులు, పాదాలు, ఉదరములు, అగ్ని జ్వాలలు వస్తున్నాయట. దేవతలందరూ భయంతో ప్రార్థన చేస్తున్నారట భగవంతుడికి, అయ్యా ఏమి రూపం ఇది, ఎప్పుడు చూడని రూపం ఏంటి, ఇంత పెద్ద రూపం ఏంటి, ఇంత గొప్ప రూపం ఏంటి అని దేవతలందరూ స్వామికి శరణాగతి చేస్తున్నారట, నమస్కరిస్తూ ఉన్నారట. దేవతలు ఎప్పుడు భగవానుడికి చేసే పనే ఇదండి. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యైస్తవై వేద సంగ పదక్రమోపనిషదిర్గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుస్సురాసురగణ దేవాయ తస్మై నమః అంటూ దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తూ భగవానుడికి శరణాగతి చేస్తూ, ఋషులు, కిన్నరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా స్వామి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారట. ఎక్కడ చూసినా ముఖములట. ముఖముల నుంచి జ్వాలలు వస్తున్నాయట. పెద్ద పెద్ద డంస్ట్రములు కనిపిస్తున్నాయట. దాంతో పాటు ఏం చూస్తున్నారట తెలుసా అండి? అర్జునుడు, ఈ కౌరవులందరూ ఎవరైతే ఉన్నారో, ధృతరాష్ట్రుడి పుత్రులు ఎవరైతే ఉన్నారో, భీష్మ ద్రోణాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత వేగంగా భగవంతుడి యొక్క నోట్లోకి వెళ్ళిపోతున్నారట అండి. ఎంత వేగంగా భగవంతుడి లోపలికి నోట్లోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద డంస్ట్రక్ కోర్లకి శరీరములు ఇలా కొట్టుకొని మొత్తం ఇలా చూర్ణమైపోతుందటండి. రక్తం అంతా కూడా భగవంతుడి యొక్క ముఖముల పైన పడుతుందటండి. ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఒక్కసారి భయపడిపోయి, అయ్యా ఆపయ్యా, ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎందుకు ఇలాంటి దర్శనం ఇస్తున్నావు అని భగవంతుని అడుగుతున్నారట. అర్జునుడు ఫస్ట్ చూసేసరికి చాలా ఆశ్చర్యమైందండి. అబ్బో, ఏమి రూపం ఇది, ఏమి రూపం ఇది, ఏమి రూపం ఇది అని అనుకున్నాడు. దాని తర్వాత భయపడిపోయాడండి అర్జునుడు. ఆశ్చర్యం ఎందుకు వేసిందట? వామ్మో, ఎంత స్వరూపము భగవానుడిది! అంతా విశ్వమంతా భగవానుడి లోపల నుంచే ఉన్నదా? ఎక్కడ చూసినా భగవత్ స్వరూపమేనా? దాని తర్వాత భయం వేసిందండి. ఎందుకు భయం వేసిందో తెలుసా అండి? ఏదైతే భగవంతుడు నువ్వు అడిగింది చూపిస్తాను, నువ్వు అడగనది కూడా చూపిస్తాను అని భగవంతుడు అన్నాడు కదండి. అర్జునుడు అడగనేది ఏంటో తెలుసా అండి? కాలస్వరూపాన్ని భగవంతుడు చూపించాడు. ఇప్పుడు ముందు చెప్తారు, కాలోస్మి, నేను కాలాన్ని ఓ అర్జునా. ఎప్పుడైతే ఆ భయంకరమైన రూపాన్ని చూశారో, ఇంతకుముందు త్వాం అనే మాట్లాడే అర్జునుడు ఒక్కసారి భవాన్, అయ్యా మీరెవరండి, నువ్వెవరు అని పిలిచేవాడండి ఇంతకుముందు. ఇప్పుడు మీరెవరండి అని అయిపోయింది. ఎందుకో తెలుసా అండి? ఎదుటి వ్యక్తి ఎవరు అని తెలుసుకుంటే మనకి గౌరవం వస్తుంది. ఆ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని చూసేసరికి ఒక్క క్షణం అర్జునుడికి
ఆ గౌరవంతో నువ్వు అనేవాడు మీరు అని అన్నారు. ఒకసారి మా గురువుగారు మా ఆలయంలో సాధువులందరూ కూడా ఒక దేవాలయంలోనే విశ్రాంతి తీసుకుంటారనమాట. అయితే మీ అందరికీ తెలుసు గౌరాంగ ప్రభు అని ఉంటారు. వారు ఒక ఒక పర్టిక్యులర్ ఫ్యాన్ కింద విశ్రాంతి తీసుకునేవారనమాట. ఒకరోజు వారు ఏదో కార్యక్రమానికి వెళ్ళి ప్రవచనాలు చెప్పి వచ్చేసరికి వారి ప్లేస్‌లో ఇంకెవరో దోమ తెర వేసుకొని పడుకున్నారు. అయితే గౌరాంగ ప్రభువుకి కనిపించింది. అయ్యో! ఇంత రాత్రిపూట ఇంత లేట్‌గా వచ్చాను. నా ప్లేస్‌లో ఎవరు పడుకున్నారు? అని ఆ దోమ తెర దగ్గరికెళ్ళి "ఏయ్! ఎవరు లోపల? ఎవరు లోపల?" అని అనేసరికి లోపల నుంచి రాధానాథ్ స్వామి అని వాయిస్ వినిపించిందట. అనంగానే ఒక్కసారి అమ్మో! గురు మహారాజ్ మీరున్నారా? అని ప్రణామం చేసి పర్వాలేదండి మీరు ఇక్కడ పడుకోండి అని వేరే చోట ఎతుక్కొని వెళ్ళిపోయారట. కాబట్టి మా గురువుగారు వ గు లో అక్కడ దోమ తెరలో లోపల పడుకున్నారనమాట. అయితే ఎప్పుడైతే మనం ఎవరు అవతల వ్యక్తి అని తెలుసుకుంటామో అప్పుడు ఆ గౌరవం, ఆ నమ్మకం వస్తుందండి. ఆ వినయం వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. భగవానుడు ఆ రూపాన్ని చూపించంగానే ఎవరు నువ్వు అనంగానే నేనే సమయాన్ని అని భగవంతుడు చెప్పాడండి. సమయం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. భగవంతుడు సాక్షాత్తుగా సమయమే అండి. భగవంతుడు ఎన్నో రూపాల్లో మనం ఆరాధన చేస్తామండి. ఒక గోడ పైనుండే ఒక క్లాక్ గూడా సాక్షాత్తు భగవత్ స్వరూపమే అండి. మీకో విషయం చెప్తాను. ఒకసారి మేము మా గురువుగారితో ఒక ఒక ప్రదేశానికెళ్ళాం అక్కడ ప్రసాదం కోసమని. అయితే ఇలా ప్రసాదం పెట్టారు. ప్రార్థనలు చేసి ఇలా ప్రసాదాన్ని స్వీకరించే నిమిషంలో ఇలా ఆపేశారు. మా గురువుగారన్నారు, "అక్కడ ఫస్ట్ ఆ క్లాక్ పనిచేయట్లేదు. దాంట్లో బ్యాటరీలెయ్యండి. దాన్ని స్టార్ట్ చేయండి" అనన్నారు. అయితే ఎప్పటివరకైతే బ్యాటరీ వేసి ఆ క్లాక్ స్టార్ట్ అయిపోయి కరెక్ట్ టైమ్ చూపించి ఆన్ చేయలేదో అప్పటి వరకు ప్రసాదం తీసుకోవాలి. అప్పుడు ప్రసాదం తీసుకుంటూ ఉంటే పక్కనుండేవారు ఎవరైతే భక్తులున్నారో వాళ్ళు అడిగారు, "గురు మహారాజ్ ఎందుకండి మీరు అంతసేపు వెయిట్ చేశారు? ఎందుకు ప్రసాదం తీసుకోలేదు?" అనంటే, "సాక్షాత్తుగా భగవత్ స్వరూపం. సమయం అనేది భగవత్ స్వరూపం. దాన్ని ఆదరించాలి, ఆరాధన చెయ్యాలి." ఆరాధన చెయ్యాలి అంటే ఇప్పు ఇప్పుడు క్లాక్‌కెళ్ళి బొట్టు పెట్టేసి పూల దండేసేసి తిప్పేయటం గాదండి. ఇలాంటిదేదన్నా ఉంటే చెప్పండి ప్రభుజీ మేము గూడా చేస్తాము. ఇందులో మనం నంబర్ 1 అండి తిప్పటాలలో. కానీ సమయం యొక్క ఆరాధన చేయటము అనంటే, సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటం. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉండటం. ఒక్కొక్క నిమిషం మానవ జన్మలో ఎన్ని కోట్లిచ్చి దేన్నైనా కొనుక్కోవచ్చండి. కానీ ఒక్క పోయిన క్షణం మళ్ళీ తిరిగి రాదండి. సమయం సాక్షాత్తుగా సమయం ఆయనే అటండి. భగవానుడే అంటున్నాడు 32వ శ్లోకం ఒకసారి చూడండి. భగవానుడు ఏమని సమాధానం చెప్పారు? ఎవరు? ఆ విశ్వరూపం సమాధానం చెప్తుంది. श्रीभगवानुवाच कालोऽस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः कृतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव స్థితా ప్రత్యనీకేషు యోధాః. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, లోకముల మహావినాశకారి అయిన కాలమును నేను జనులందరినీ నశింపజేయడానికే నేనిక్కడికి వచ్చాను. నీవు పాండవులు తప్ప ఇరువైపులు ఇక్కడ ఉన్నట్టి సైనికులందరూ చంపబడతారు. మీరు చూడండి ఒక చిన్న విషయం చెప్తాను. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. భగవంతుడు అన్ని మంచి విషయాలకి ఆయనే ఎలా అయితే సోర్సో, అలా చెడుకి కూడా ఆయనే సోర్స్ అండి. ఏ విధంగానో మీకు చూపిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. భగవంతుడు మంచి. మన దృష్టిలో మంచి ఏంటండి? సృష్టి మంచి. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. వినాశనము కూడా భగవంతుడే. ఆ వినాశం మనం ఎప్పుడైతే ఏదైనా దూరం అయిపోయిందనుకోండి, అది చెడు అని భావిస్తాం. కానీ అది చెడు కాదండి. ఆ డిస్ట్రక్షన్, ఆ వినాశనం కూడా భగవంతుడే. ఎప్పుడైతే ఈ 2 మనం తెలుసుకుంటామో, భగవంతుడు సృష్టి, భగవంతుడు వినాశనం కూడా ఆయనే చేస్తాడని, అప్పుడే మనం బాధలో ఉండమండి. లేకపోతే కొన్ని కొన్ని వస్తువులు, వ్యక్తులు మన జీవితంలో వెళ్ళిపోయినప్పుడు ఒక పెద్ద ట్రామా ఉండిపోతుందండి మనసులో. ఎందుకిదయింది? 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 ఈ 2 కూడా భగవంతుడి యొక్క ప్లానే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నారండి? ఎలా ఉందట అంటే కౌరవుల్లో కౌరవుల్లో ఉండే వాళ్ళందరూ కూడా భీష్మ ద్రోణాదులు
ఎలా భగవంతుడి వైపు వెళ్తున్నారట అంటే, ఒక నది ఎలా అయితే సముద్రం వైపు ప్రవహిస్తుందో అలా ప్రవహిస్తుందటండి. తర్వాత దుర్యోధన దుశ్శాసనులందరూ ఎలా వెళ్తున్నారట అంటే, ఏదైతే ఇప్పుడు అగ్ని చూసి కొన్ని పురుగులు వెళ్తాయి చూడండి, అలా ఫాస్ట్గా భగవంతుడి యొక్క ఆ దంష్ట్రముల లోపలికి వెళ్ళిపోయి ఆ దంష్ట్రలకు గుద్దుకొని మొత్తం తలలన్నీ కూడా పగిలిపోయి రక్తం అంతా బయటికి వచ్చేస్తుంటే ఆ విశ్వరూపంలో ఉండే నాలుక ఆ రక్తాన్నంతా కూడా ఇలా క్లీన్ చేస్తూ ఉందటండి. ఎంత భయంకరంగా! అలాంటివి ఎన్ని ముఖములో చూశారటండి, ఎన్ని ముఖములో అటండి. అలా సైన్యం అంతా భగవంతుడి లోపల నోట్లో జుమ్ 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 అని వెళ్ళిపోతుందట. అమ్మో! భయపడిపోయాడండి అర్జునుడు. మీరు చూడండి, ఒకసారి మేము ఒక కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్నప్పుడు ఒకటి చూపించారు స్క్రీన్ పైన. ఏంటంటే ఒక దారి ఇలా, 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 ఇలా ఉంటుంది. చాలా సుందరమైన మార్గం. అందులో కొన్ని యానిమల్స్ ఇలా నడుస్తూ, 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 నడుస్తూ ఎళ్తాయన్నమాట. అయితే ఆ స్క్రీన్ పైన ఉంటుంది. ఎక్కడికెళ్తున్నారో చూడండి అనంగానే ఇలా చూస్తూ ఉంటే, చూస్తూ ఉంటే, చూస్తూ ఉంటే దగ్గర స్క్రీన్ దగ్గరికెళ్తుంటాం. ఎక్కడికెళ్ళాయబ్బా? ఎక్కడికెళ్ళాయబ్బా? ఎక్కడికెళ్ళాయి అని చూడంగానే స్క్రీన్ పైనుంచి అని ఒక దెయ్యం లాంటిదొస్తుంది. అలా ఈయన అనుకున్నాడు, చాలా బావుంది, చాలా బావుంది. అమ్మో! ఇంత కృష్ణుడు, ఈ దేవతలందరూ బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలందరూ భగవంతుడి లోపలికి జుమ్ 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 అని ఎళ్తున్నారు. వెంటనే ఆయన జూ అని భీంకరమైన ముఖంలోంచి అగ్నిలొచ్చి వీళ్ళందరెళ్లి ఇదైపోయేసరికి, అమ్మో! ఏంటయ్యా ఈ రూపము? ఇక్కడ మీకొక స్లైడ్ చూపిస్తాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి అర్థం చేసుకోవడానికి. భీష్మ, ద్రోణాదులందరూ ఎలా ఎళ్తున్నారట భగవంతుడి దగ్గరికి అంటే, ఒక నది సముద్రం వైపు ప్రవహిస్తుంది. ఇందాక మనం చూసాం గదండీ! ఎలా అయితే సముద్రం వైపు ప్రవహిస్తున్న నది ఎలా అయితే ఎళ్ళిందో, అలా భీష్మ, ద్రోణాదులందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్లారట. ఆయన నోట్ల లోపలికి వెళ్లారట. కానీ దుర్యోధన, దుశ్యోసనాదులందరూ ఎలా ఎళ్లారట అంటే, ఒక మంట పురుగు ఆ! అది ఎలా అయితే అగ్ని వైపు వెళ్తుందో ఆ విధంగా వెళ్లారట. మీరు చూడండి పైన ఒక ఒక విషయం ఉంది. ఇన్వాలంటరీ, అసంకల్పితంగా భీష్మ ద్రోణాదులందరూ అండి అక్కడ కావాలని అటువైపు నించోలేదండి. పరిస్థితులు వారిని అలా తీసుకెళ్ళాయి. పరిస్థితులు అలా కౌరవుల వైపు పెట్టేటట్టు చేశాయి. కానీ దుర్యోధనాదులందరండి ఇంటెన్షనల్‌గా, ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఒక పెద్ద కురుక్షేత్ర యుద్ధాన్ని చేయిస్తున్నారు. ఇది ఈ రెండిటిలో ఉండే తేడా అండి. ఇంకొన్ని విషయాలు చెప్పనా? మీరు చూడండి, ఆ నదిలో ఉండే నీళ్ళు ఎప్పుడైతే ప్రవహిస్తాయో సముద్రం వైపు, నీళ్ళు నీళ్ళులాగానే ఉంటాయండి. ఎప్పటికి నీరు నీరులాగానే ఉంటుందండి. అలా ఎప్పుడైతే భగవద్భక్తులు భగవంతుడి వైపు ప్రయాణం జరుగుతుందో, అప్పుడు ఈ లోకంలో మన అస్తిత్వం ఉంటుంది. అలానే భగవంతుడిని చేరుకున్నాక కూడా మన అస్తిత్వం అలానే ఉంటుంది భగవత్ సేవలో. ఎప్పటికీ మనం శాశ్వతమైన భగవత్ సేవ ప్రాప్తి మనకు కలుగుతుందండి. కానీ ఎవరైతే అధర్మాచరణ పరులున్నారో చూడండి, వాళ్ళ స్థితి ఏమవుతుందట అంటే, ఎలా అయితే పురుగు ఆ మంటలో పడిపోయేసరికి ఎలా అయితే కాలిపోయి బూడిదైపోతుందో అలా అయిపోతుందట. మీరు చూడండి, దుర్యోధనుడు ఇంటెన్షనల్‌గా ఈ పెద్ద యుద్ధాన్ని తీసుకొచ్చాడండి. యుద్ధం జరగకముందు మైత్రేయుడనే మహర్షి దుర్యోధనుడి దగ్గరికెళ్తారండి. దుర్యోధన, వద్దు ఈ యుద్ధము. ఈ యుద్ధం కాని జరిగితే నువ్వు గెలిచే ఛాన్స్ లేదు. నీతో పాటు మొత్తం కురు వంశాన్ని నాశనం చేస్తావు దుర్యోధన అనంటే, దుర్యోధన ఏమన్నాడు తెలుసా అండి? మైత్రేయ మహర్షి ఎంత గొప్పవారో మనకి భాగవతంలో వింటా మైత్రేయుడికి భగవానుడు భాగవతాన్ని ఉపదేశం చేస్తారు. అటువంటి మైత్రేయ మహర్షి వస్తే మంచి ఉపదేశం చేస్తే దుర్యోధన ఏమన్నాడు తెలుసా అండి? తొడగొట్టాడనమాట ఇలా. నువ్వెవరు నాకు మంచి చెప్పడానికి? చూసుకుంటాను ఎవడు నన్ను ఎదిరిస్తాడో అని మైత్రేయ మహర్షి ముందు తొడగొడతారు. అప్పుడు మైత్రేయ మహర్షి అంటారు, ఏ తొడైతే నువ్వు గౌరవం లేకుండా నేను నీకు మంచి చెప్పడానికి వచ్చినా సరే ఇంత గర్వపూరితంగా నువ్వు బిహేవ్ చేశావు కదా, ఆ తొడే నువ్వు పగిలి మరణిస్తావు ఓ దుర్యోధన అని చెప్పారండి. కాబట్టి మంచి తెలియకపోవటం ఒక స్థితి అండి. కానీ మంచి తెలిసాక కానీ మనం మారాలి, గర్వం విడిచేయాలి. తెలిసి తెలిసి ఎప్పుడు మనం తప్పు చేయకూడదండి.
దుర్యోధనుడికి ఎంతమందో మంచి చెప్పడానికి ప్రయత్నం చేశారండి. మీకు ఆ విషయం తెలుసా అండి? శకుని వాడు పిల్లవాడిని పంపిస్తాడండి. ఎక్కడికి తెలుసా? యుధిష్ఠిర మహారాజు అర్జునుడు భీముడు ఈ ప్రదేశానికి పంపించి, ఓ యుధిష్ఠిరా, నువ్వు యుద్ధం చేస్తావా? నీకు అసలు ఏదైనా చేతనవుతుందా? జూదంలో మొత్తం ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్ళావు. ఓ అర్జున, నువ్వా గాంధీవం పట్టుకొని యుద్ధం చేసేది? డాన్స్ నేర్పించావు. ఓ భీమా, నువ్వా వంటలు వండుకునేవాడివా అని అనేసరికి అక్కడుండే భీముడికి ఎప్పుడైతే కోపం వచ్చిందో, అయ్యా అయ్యా నేనేం చేయలేదు, జస్ట్ లెటర్ చదువుతున్నా అని పాడిపోయాడు అక్కడి నుంచి. ఎందుకో తెలుసా అండి? ఉద్దేశ్యపూర్వకంగా ప్రేరణ చేశారు దుర్యోధనాదులందరూ కూడా. అందుకు వారికి ఆ స్థితి కలుగుతుందండి. మీరు చూడండి, ఆ పురుగు మంటలో పడటం వల్ల ఏ ప్రయోజనం లేదండి, బూడిదైపోతుందండి. కానీ మీకు విషయం తెలుసా అండి? ధర్మం వైపు ఉన్నప్పుడు, భగవంతుడి వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, భీష్మ ద్రోణాదుల్లాగా భగవంతుడి పట్ల శరణాగతి ఉన్నప్పుడు ఎలా మనం వెళ్తామండి భగవంతుడి దగ్గర? ఒక నది ఎలా అయితే సముద్రం వైపు వెళ్తుందో, అది మానవ జన్మ మనకు అలా ఉండాలండి. మన ప్రయాణం, జీవుడి యొక్క ప్రయాణం ఎక్కడికి అంటే భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికండి. మనం ఎక్కడికి ప్రవహించాలి అంటే భగవానుడి దగ్గరికి ప్రవహించాలి. అయ్యా, మరి భగవానుడి దగ్గరికే ప్రవహించటమే ప్రయోజనమా? నది ప్రయోజనం ఏంటండి? సముద్రంలో కలవటం కాదా అండి? సముద్రాన్ని చేరుకోవటమా కాదా అండి? అలా జీవుడి యొక్క ప్రయోజనం ఏంటి అంటే భగవంతుడి యొక్క సమక్షానికి చేరు, భగవానుణ్ణి చక్కగా ఆరాధన చేయటం. కానీ ఈ ప్రయాణంలో మీకు ఒక విషయం చెప్తానండి. మనము నది ఎలా అయితే సముద్రం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఆ నదీ ప్రవాహిత ప్రాంతాన్ని మొత్తము కూడా సస్యశ్యామలం చేస్తుందో, అలా మనము భగవంతుడి వైపు జరిగే ఈ ప్రయాణంలో మన సమాజము, మన చుట్టుపక్కలుండే వ్యక్తులని, మన దేశాన్ని, మన ధర్మాన్ని ఎలా నేను సేవించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మనం భగవంతుడి వైపు ప్రయాణం చేస్తాం. మన ప్రయాణము భగవంతుడి దగ్గరికే అండి. కానీ దాంతో పాటు మొత్తం సస్యశ్యామలం, పాడి, పశు సంపద అంతా కూడా వర్ధిల్లేటట్టు నది ఎలా తీసుకెళ్తుందో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంత పచ్చగా ఆనందంగా ఉండాలి అని ఒక భక్తుడు భావిస్తూ ఆ విధంగా సేవ చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్తాడట. భగవంతుడి ఆధ్యాత్మిక జీవనంలో ముందుకెళ్లే వారి యొక్క ప్రయోజనం ఇదే అండి. వారు వారి జన్మని తరింపజేసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారండి. ఇది ప్రయోజనం మానవ జన్మ అంటే. నది ప్రవాహం. భీష్మ ద్రోణాదులు ఎలా అయితే భగవంతుడి వైపు ప్రవహించారు, అలా మనము కూడా మనందరం మానవ జన్మ మనకి లభించింది. ఈరోజు ప్రొద్దున మనం అనుకున్నాం, దుర్లభమైన మానవ జన్మ మనకి లభించిందండి. దాంట్లో భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ఒక ఇచ్చ మనందరికీ కలిగింది కదండి. అందుకే కదా మనం ఇక్కడ భగవద్గీత వింటున్నాం. దాంతోపాటు పరమ భాగవతోత్తముల యొక్క సాంగత్యం మనకి దొరకటం, అలా భగవంతుడి వైపు మనం నడవటం, ఆ భగవంతుడి వైపు నడిచే ఒక ప్రయాణంలో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మంచి చేస్తూ మనం ముందుకెళ్ళటం. ఇది అత్యంత ముఖ్యమైన విషయం అండి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. కాబట్టి దుర్యోధన దుశ్శాసనాదులు వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వారు సమాజానికి చేసిందేమీ లేదు. చివరికి అస్తిత్వము లేకుండా వెళ్ళిపోయారు. మనము ఈ మానవ జన్మ పొందినప్పుడు నిరంతరం మనం అనుకోవాల్సింది ఒకటే, స్వామి, నేను ఏం చేయగలుగుతాను నీకు? నేనేం చేయగలుగుతాను ఈ సమాజాన్ని ఒక మంచి ప్రదేశం చేయడానికి? స్వామి, నేనేం చెయ్యగలుగుతాను ఇంకా 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 జనులు నీ యొక్క ఆశ్రయంలోకి వచ్చి ధర్మం తెలుసుకోవడానికి? స్వామి, నేను నిన్ను ఎలా సేవ చేయగలుగుతాను? ఈ ప్రశ్నతో మన ప్రయాణం భగవంతుడి వైపు సాగుతూ ఉంటుంది. దాని తర్వాత 33వ శ్లోకం ఒకసారి అధ్యయనం చేద్దాం. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అందుకే లేచి యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడించు. నీ శత్రువులను జయించి సమృద్ధవంతమైన రాజ్యమును అనుభవించు. నా ఏర్పాటు చేవారు ఇదివరకే మరణించారు.
ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలం పనిముట్టువు కావలసింది. ఏమంటున్నారు భగవానుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అయ్యా ఓ అర్జున, ఏదైతే ఎవరైతే మరణించవలసిందో వాళ్ళు ఆల్రెడీ మరణించారు. నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా ఉండు, కీర్తిని పొందు అని అంటున్నారండి. మీకు విషయం తెలుసా అండి? బార్బరీకుడు అని ఒక ఆయన ఉంటారండి. వారు శిరశ్ఛేదనం అయిపోయాక, అయ్యా నన్ను మొత్తం కురుక్షేత్ర యుద్ధం అంతా కనిపించేటట్టుగా ఒక ప్రదేశంలో పెట్టండి అని చెప్తే కృష్ణుడు అక్కడ ఉంచి ఆయనకి ఒక్కొక్క వ్యక్తుల మధ్యలో ఉండే మనోభావాలను కూడా తెలుసుకునే అంత దృష్టిని ఇచ్చి, అయ్యా మీరు ఇక్కడే ఉండండి 18 రోజులు కురుక్షేత్ర యుద్ధం అయ్యేంత వరకు అని అక్కడ నెలకొల్పి, మొత్తం కురుక్షేత్ర యుద్ధం అయ్యాక అందరూ వచ్చి అడుగుతారు, బార్బరీకా ఏమి చూసావయ్యా, ఎలా జరిగింది యుద్ధము? మనం క్రికెట్ అయిపోయాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరని డిసైడ్ చేస్తారు చూడండి. అలా వచ్చి బార్బరీకుని అడుగుతారు, అయ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అని అంటే, ఇంకెవరు, కృష్ణయ్యనే. అలంటే కృష్ణుడా? ఆయన అస్త్రమే పట్టుకోలేదు కదా. నేను ఇక్కడి నుంచి చూస్తుంటే నాకు ఒకటే కనిపించింది, కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం ప్రతి చోట తిరుగుతూ అందరు కౌరవుల్ని కూడా నశింపజేసింది. ఆ సుదర్శన చక్రం తప్ప, కృష్ణుడు తప్ప ఇంకా ఎవరు ఎవరిని ఏమి చేయలేదు ఈ యుద్ధం మొత్తంలో. కాబట్టి కృష్ణుడట ఆల్రెడీ వారు చనిపోయారు అని చెప్పేస్తున్నారు, వారి మరణం పొందారు అని చెప్తున్నారు. ఎప్పుడు మరణం పొందారు వీళ్ళందరూ తెలిసినా అండి మీకు? ఏ క్షణమైతే ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశారో, ఏ రోజైతే ద్రౌపదీదేవిని అవమానించారో, ఆ రోజే కౌరవులందరినీ కృష్ణుడు నాశనం చేసేశాడు. ఒక విషయం ఈరోజు మన సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మనము కానీ భగవంతుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటే, మనం కానీ భగవంతుడి యొక్క ఆగ్రహాన్ని పొందాలి అని అనుకుంటే, మనం కానీ భగవంతుడి యొక్క కోపాన్ని పొందాలి, మన యొక్క నాశనం త్వరగా రావాలి అని అంటే, ఒక స్త్రీని అవమానించటం కంటే సులభమైన మార్గం ఇంకొకటి లేదు. ఏ రోజైతే దుశ్శాసనాదులందరూ కూడా ఆ ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం చేశారో, ఏ రోజైతే ఆ కురు సభ మొత్తం కూడా ఆ అవమానాన్ని ఆమోదించారో, ఎవరు ఏమి మాట్లాడకుండా ఉన్నారో, ఆ రోజే వీళ్ళందరూ అయిపోయారు. ఇది కేవలం నిమిత్త మాత్రంగా ఉండు ఓ అర్జున, యుద్ధము చెయ్యి, కీర్తిని పొందు. మీకు విషయం తెలుసా అండి? మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. భగవంతుడు ఏమి చెయ్యాలి అని అనుకుని అన్ని నిశ్చయంతో భగవంతుడికి ఒక ప్లాన్ ఉంటుందండి. నేను అనుకున్నాం కదా, వీ హ్యావ్ టు బీ వీ కెన్ డూ ఇట్ బికాస్ వీ ఆర్ పార్ట్ ఆఫ్ కృష్ణ. దట్ మీన్స్ వీఆర్ పార్ట్ ఆఫ్ కృష్ణ. మనకి 2 ఆప్షన్లు ఉన్నాయండి. మనము లోపల ఇది భగవంతుడి మిషన్ అనుకున్నామండి ఈ సర్కిల్. మన లోపల ఒక భాగం అవ్వటం, బీ అ పార్ట్, లేదా బీ అపార్ట్ అంటే దూరంగా ఉండటం. ఈ 2 మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అండి. మనం కానీ భగవంతుడితో ఉండగలిగితే, భగవంతుడి యొక్క మిషన్లో, భగవంతుడి యొక్క విజన్లో ఒక పార్ట్ అవ్వగలిగితే, కీర్తి ఎవరికి వస్తుందట అంటే మనకు వస్తుందట. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అనంటే, ఏది మంచి చేసినా సరే క్రెడిట్ని కొట్టేస్తారండి. క్రెడిట్ ఇస్ స్టీలింగ్ పీపుల్ అంటారు. కానీ భగవంతుడు ఇలాంటి వారో తెలుసా అండి? ఆయన మొత్తం చేసేసి అర్జునుడికి చెప్తున్నారు, అయ్యా కేవలం నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు, నువ్వు కీర్తి తీసేసుకో. ఈ ప్రపంచంలో ఎవరయ్యా ఇది చేసింది, ఎంత బాగుంది అనగానే వెంటనే అయ్యా నేను చేశాను. అయ్యో ఎవరు ఇరగొట్టేశారు దీన్ని అంటే, ఇగో వీళ్ళు ఇరగొట్టారు. ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, మనం పాస్ చేసేస్తాం, వీళ్ళ వల్ల. ఏంటయ్యా మంచి జరిగింది అంటే, నా వల్ల నేనే చేసింది. కానీ భగవంతుడు ఏంటంటే, అయ్యా ఎవరేది గొప్ప పని చేశాడు, అర్జునుడు చేశాడయ్యా. కేవలం నిమిత్త మాత్రంగా అక్కడ ఉండటం వల్ల. కాబట్టి మనందరం ఒక సంకల్పం తీసుకోవాలి, ఎలా మనం భగవంతుడి యొక్క మిషన్లో ఒక పార్ట్ అవ్వాలి. ఈరోజు మాకు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడు మెయిల్ రాశాడండి. అందులో ఎంత చక్కగా రాశారు, ప్రభుజీ మేము ఈ భగవద్గీత నేర్చుకుంటున్నప్పుడు మాకు చాలా చాలా మనసులో ఒక ఆనందం వస్తుంది ప్రభుజీ. ఇంతకుముందు ఏదైతే మేము కోల్పోయామో, ఏదైతే బాధలలో ఉన్నానో, ఆ బాధల్లో నుంచి నేను బయటపడ్డానండి కేవలం ఈ భగవద్గీత వినటం వల్ల. ఇంకొకసారి చదివిస్తాను. మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ సో మచ్ ఇన్ లాస్ట్ 10 days.
I had no desire for living, but I have now got so much strength and faith. I will try to do best for me, my parents, Dharma and Krishna. తర్వాత ఆయన వినయంగా రాస్తున్నారు, ప్రభుజీ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ మేక్ అస్ పార్ట్ ఆఫ్ యువర్ మిషన్ టు సర్వ్ ద సొసైటీ, యువర్ ఇన్స్పిరేషన్ విల్ కీప్ అస్ టుగెదర్ అని రాశారండి. ఎంత ఎంత అద్భుతం అనిపించిందండి. ఇంజనీరింగ్ చదివే పిల్లవాడండి, సెకండ్ ఇయర్ చదువుతున్నారండి. మనందరము కూడా కలిసి చక్కగా భగవంతుడు యొక్క ఈ మార్గాన్ని తెలుసుకున్నాక మనం ఎలా ఈ సమాజానికి, దేశానికి, ధర్మానికి సేవ చెయ్యొచ్చు అని కానీ మనం ఆలోచన చేస్తే ఎంత ఈ ప్రపంచం ఎంత మారుతుందండి. 37,000 మంది సుమారుగా యూజర్స్ అంటే ఒక 50,000 వేసుకోవచ్చు. అంటే తక్కువ శక్తే అండి 50,000 మంది అంటే. అందులో యువత, ఎంతమంది యువత ఉన్నారండి, ఎంతమంది యువతి యువకులు మన ప్రవచనాలు వింటున్నారండి. ఇప్పుడు ఎన్ని మెయిల్లు వస్తున్నాయండి వారి యొక్క ఎక్స్పీరియన్స్, భగవద్గీత ఎక్స్పీరియన్స్. అందుకే మేము ఎప్పుడైతే ఆ విషయం చదివాము ఈరోజు, మేము ఒకటి అనుకున్నామండి, మనం ఒక మంచి అర్జునుడి నుంచి ప్రేరణ తీసుకొని సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడుకునే ఒక సైన్యం మనం తయారు చేయాలి. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నారో మీరు కానీ ఎక్కడ ప్రపంచంలో ఉన్నా సరే, లేదు ప్రభుజీ మీ ఈ కాజ్ ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనే కాజ్ అయితే ఉందో దానికి మేము పనిచేస్తాము అని అన్నవారి కోసం మనం ఒక కొత్త, ఒక అనూహ్యమైన, ఒక చక్కటి ఆపర్చునిటీ, అందరూ కలిసి ఈ ధర్మానికి, దేశానికి సేవ చేసుకునే ఒక చక్కటి ప్లాట్ఫామ్ని తయారు చేయబోతున్నా. ఇంకొక 2 రోజులలో దాని గురించి మేము అనౌన్స్మెంట్ చేస్తాం. కాబట్టి ఎవరైతే ఒక సంకల్పం ఉన్నదో, వీ వాంట్ టు బీ అ పార్ట్ ఇన్ లార్డ్స్ మిషన్, వీ వాంట్ టు బీ అ పార్ట్ ఇన్ కృష్ణస్ మిషన్ అని అనుకునే వారందరికి కూడా మేము ఇచ్చే ఆహ్వానం ఇదే. ఎందుకో తెలుసా అండి, ఈరోజు యువత ఏదైతే ఉందో అదే రేపటి దేశము. ఆ యువత కానీ జాగరూకమైందనుకోండి, ఆ యువత కానీ ధర్మం గురించి తెలుసుకుందనుకోండి, ఇంకా మన సనాతన ధర్మానికి లోటు లేదండి, మన భారతదేశానికి లోటు లేదండి, మన సమాజానికి లోటు లేదండి. ఈరోజు యువత ఏమి చేస్తున్నారు, దేని వెనకాల వెంపర్లాడుతున్నారు, దేనికోసం సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. కానీ కృష్ణ అనుగ్రహం వల్ల, ఆచార్య అనుగ్రహం వల్ల, ప్రభుపాదుల వారి అనుగ్రహం వల్ల ఎన్ని వేల మంది యువత, వారిని చూస్తే మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే మేము కూడా ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఈ యొక్క సుదీర్ఘమైన భక్తి మార్గ ప్రయాణం అనేది ప్రారంభమైందండి. అప్పుడే మాకు చాలా కాన్సన్ట్రేటెడ్ వేగా భాగవతోత్తముల యొక్క సాంగత్యం కలిగింది. భగవద్గీత యథాతథాన్ని చదివి మారి ఒక ప్రయత్నం చేసుకున్నాం. కాబట్టి చాలా అదృష్టం అండి. కృష్ణ ఈజ్ నాట్ క్రెడిట్ స్టీలింగ్ గాడ్, కృష్ణ ఈజ్ క్రెడిట్ గివింగ్. మొత్తం ఆయన చేసేసి మన చేతిలో పెట్టి, అయ్యా ఈయనే చేశారు. మీరు చూస్తారు ఈ ప్రపంచంలో షూటింగ్ ఒకటి చేసేస్తాడు, గన్ను తీసి ఇంకో చేతిలో పెట్టి వీడే షూట్ చేశాడని చెప్తాడు. కానీ కృష్ణుడు అంటే మొత్తం పెయింటింగ్ వేసేసి బ్రష్ తీసి మన చేతిలో పెట్టి ఈయనే బ్రష్ పెయింటింగ్ చేశాడని చెప్తారు. ఎంత విచిత్రం చూడండి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఇంకా భగవంతుడికి ఉన్న తేడా. అదండి భగవతత్వం అంటే, అదండి భగవంతుడి యొక్క గొప్పతనం అంటే. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే అర్జునుడు అర్థం చేసుకున్నాడో అప్పుడు 36వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కీర్తించటం ప్రారంభం చేశాడు. 39వ శ్లోకం నుంచి 40వ శ్లోకం భగవంతుడిని ఆయన నమస్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మన ఆలయంలో భగవానుడు ఉన్నాడు అనుకోండి, మనం ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామికి నమస్కారం చేయాలండి. చాలామంది నడుచుకుంటూ సీదా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారండి. అలా వెళ్ళకూడదు. మనం స్వామి వైపు పాదాలు పెట్టకుండా సాష్టాంగ ప్రణామం, మగవారైతే సాష్టాంగ ప్రణామం చేసి, ఆడవారైతే పంచాంగ ప్రణామం చేసి అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ స్వరూపాన్ని చూసారో వెంటనే అర్జునుడు ప్రణామం చేయాలనుకుంటున్నాడండి. కానీ ఎలా చేస్తాడండి? ముందు ఆయనే, వెనకాలైనా, ఇటువైపు అయినా, అటువైపు అయినా, ఇటువైపు పైన కింద అంతా కృష్ణుడే కనిపిస్తున్నాడు.
అందుకోసం అర్జునుడు ఎలా ప్రణామం చేస్తున్నాడు తెలుసా? ఇలా 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 అన్ని చోట్ల ప్రణామం చేస్తున్నాడు అనమాట. ఎక్కడ అన్ని చోట్ల నువ్వే ఉన్నావు రా స్వామి, ఎక్కడి నుంచని ప్రణామం చేయాలి, అందుకే అన్ని వైపుల నుంచి నీకు ప్రణామం చేస్తున్నాను అని ఇలా ఇలా తిప్పేస్తున్నాడు అనమాట స్వామికి దండం పెడుతూ. ఈ రోజులలో అంటే దండం పెట్టే సమయం కూడా లేదండి. ఒక చోట ప్రవచనాలు అవుతుంటే పిప్ 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 అని హారన్ కొడుతున్నారు. ఏంటండి ఇలా రిథమిక్ గా కొడుతున్నారంటే ఏం లేదండి, వారికి సమయం లేదు, అందుకే బైక్ పైన వెళ్తూ హార్న్ వజాయిస్తూ ముందుకెళ్తున్నారండి, అదే వాళ్ళ ప్రణామం దేవుడికి అని చెప్తున్నారండి. నేను వీడు ఉండిపోతాడు, బైక్ వెళ్ళిపోతుంది వైకుంఠానికి, ఎందుకంటే ఆయన ప్రణామాలు చేశారు కాబట్టి అన్నిసార్లు. కాబట్టి ప్రణామం, భగవంతుడికి ప్రణామం. ఏంటి భక్తి అంటే చూపిస్తున్నాడు. ఫస్ట్ 36, 38 శ్లోకములలో ఏం చేశారంటే కీర్తించారు భగవంతునికి. దాని తర్వాత ఏం చేశారు? భగవంతుని నమస్కరిస్తున్నారు. 41 నుంచి 44 వరకు క్షమాపణ అడుగుతున్నారు. ఓ కృష్ణ, ఇంతకు ముందు వరకు నీతోటి ఏవో జోకులు వేసాను తండ్రి, నీతోటి ఏదో టైం పాస్ చేశాను, నిన్నేదో మాటలు అన్నాను, నిన్నేదో క్యాజువల్గా చూశాను, నన్ను క్షమించయ్యా, ఏమనుకోకయ్యా. 43వ శ్లోకంలో ఒకసారి ఏమంటున్నారు అర్జునుడు, చదవండి ఒకసారి. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. ఈ సమస్త లోకానికి చర అచరాలకు నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, పరమ గురుడవు. నీతో సమానమైన వాడు గాని ఏకమైన వాడు గాని లేడు. అయితే ఓ అపరిమిత శక్తి సంపన్నుడా, నీకంటే గొప్పవాడు ఈ ముల్లోకాల్లో ఎవరుంటారు? అర్థమైపోయిందండి అర్జునుడికి. ఎప్పుడైతే భగవానుడి యొక్క విశ్వరూపం చూశారో, సకల దేవతలందరూ కూడా భగవానుడి లోపలికి వెళ్ళటం, అందరూ దేవతలు భగవానుడికి శరణాగతి చేయటం అన్ని చూసేసరికి భగవతత్వం, అయ్యా నువ్వే పరతత్వము అని అర్థమైపోయింది. ఆయనకి నమస్కరించారు, కీర్తించారు, క్షమాపణలు అడిగారు, చిట్ట చివరికి అభ్యర్థన చేస్తున్నారు, ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు అర్జున్. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు తెలుసా అండి? స్వామి, చాలయ్యా ఈ రూపాన్ని ఉపసంహరణ చేసుకో, నీ చతుర్భుజ రూపాన్ని నాకు చూడాలనుందయ్యా, ఈ రూపం వద్దయ్యా, చతుర్భుజ రూపాన్ని చూపించు, ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించుకో అనగానే వెంటనే ఆ విశ్వరూపం మాయమైపోయి 4 చతుర్భుజ రూపములలో అర్జునుడి ముందు దర్శనమిచ్చారు స్వామి. ఎప్పుడైతే ఆ చతుర్భుజ రూపములు దర్శనమిచ్చారో, దాని తర్వాత ఆ 2 భుజములు కూడా తీసేసి మళ్ళీ కృష్ణుడు ఉండే ఆ 2 భుజముల రూపములో ద్విభుజుడిగా స్వామి అక్కడ నించున్నారండి. చూడండి, మీరు చూసారనుకోండి ఇక్కడ స్క్రీన్ పైన ఫస్ట్ ద్విభుజ రూపంలో కృష్ణుడు ఉన్నాడండి. ఆయన అడిగారు, అర్జున విశ్వరూపం చూపించేయి అనగానే విశ్వరూపం చూపించారండి. విశ్వరూపం నుంచి అడిగారండి, అయ్యా చతుర్భుజ రూపం చూపించేయి, చతుర్భుజ రూపం అయిపోయిందండి. అయ్యా స్వామి మళ్ళీ ఆ రూపం చూపించేసేయి అని అంటే ఆ చతుర్భుజ రూపంలో నుంచి మళ్ళీ ద్విభుజ రూపం అయిపోయిందండి. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నారు తెలుసా అండి? అర్జున, నువ్వు ఇప్పుడు చూసే రూపం ఉంది కదా, ఇది అన్నిటికంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్. ఇప్పుడు నువ్వు చూసే రూపం ఉంది కదా, అది అన్నిటికంట అరుదైన రూపము ఓ అర్జున. ఈ రూపాన్ని చూడడానికి దేవతలు కూడా తహతహలాడుతారు. కృష్ణుడు దేవకి యొక్క గర్భములో ఉన్నప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ చెరసాలలోకి వచ్చి స్వామికి ప్రార్థనలు, నమస్కారాలు, కీర్తనలు, స్వామి యొక్క వైభవాన్ని గానం చేస్తున్నారటండి. అయ్యా స్వామి, నీ రూపాన్ని మేము ఎప్పుడు చూస్తాము? బ్రహ్మ రుద్రాది దేవతలందరూ కూడా అక్కడ ఉన్నారు చూడండి, ఆ కృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. కాబట్టి అందరూ, అన్ని దేవదేవతలందరూ కూడా భగవంతుడి యొక్క అవయములు. ఈ విషయాన్ని అర్జునుడు చూశాడు. ఈ ద్విభుజ రూపంలో స్వామిని చూడటం అత్యంత అరుదట, దేవతలు కూడా చూడలేదట. ఎందుకో తెలిసిన అండి, మీకు ఒక విషయం చెప్తాను. ఆచార్యులు ఏమంటారంటే, యాక్చువల్గా దివ్య చక్షు అనేది డిస్క్వాలిఫికేషన్ అంటారు అర్జునుడికి. ఎందుకంటే ఆయనకి ఇంతకు ముందే ప్రేమ చక్షువులు ఉన్నారండి. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతీం యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమాంజన ప్రేమ అనే అంజనములు కలిగిన నేత్రములతో స్వామిని ఆల్రెడీ అర్జునుడు దర్శనం చేసుకుంటున్నారటండి. ఆ ప్రేమాంజనములు తీసేసి
ఈయన దివ్య చక్షువుల్ని పెట్టుకోవాల్సి వచ్చిందట విశ్వరూపాన్ని చూడటం కోసం. మళ్ళీ ఇప్పుడు ఆ స్వామి యొక్క ఆ శ్యామసుందరుడి యొక్క రూపాన్ని ఎప్పుడైతే చూస్తున్నారో, ఆ ద్విభుజ శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని ఎప్పుడైతే చూస్తున్నారో, అయ్యా అన్ని రూపాలు నీలో నుంచే వచ్చాయి. ఆ వైభవాన్ని అర్జునుడు తెలుసుకొని నమస్కరిస్తున్నారన్నమాట. వెరీ రేర్. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్దామ బృందావనే రమ్యాకాచుపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమప్పు మార్తో మహాన్. అటువంటి గొప్ప తత్వం శ్రీకృష్ణ తత్వం. శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించడం అత్యంత గొప్ప తత్వం. తర్వాత 54వ శ్లోకం, 55వ శ్లోకంలో ఏమంటున్నారో ఒకసారి చదువుదాం. 54th శ్లోక. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, కేవలము అనన్య భక్తి ద్వారానే నీ ముందు నిలబడినట్లుగా నేను యథార్థంగా అర్థమవుతాను. ఆ విధంగా ప్రత్యక్షంగా చూడబడతాను. కేవలము ఈ రకంగానే నీవు నా అవగాహన రహస్యాల్లోకి ప్రవేశించగలుగుతావు. ఎప్పుడు మనం భగవంతుడి యొక్క అవగాహన పూర్తిగా వస్తుంది అనంటే అనన్య భక్తి. భగవంతుడి పట్ల అనన్య అంటే ఇటు ఇంకా ఎటువంటి వైపు మన దృష్టి మలగకుండా ఆ శ్రీకృష్ణుడినే ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అప్పుడు ఆయన యొక్క తత్వం అర్థమవుతుందటండి. ఇంతకు ముందు కూడా అన్నారు కదండి, ఎంతో దుర్లభమయ్యా బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎందుకంటే భగవంతుడి పట్ల ఆ అనన్య భక్తి కలగటం అనేది చాలా దుర్లభం అండి. అది ఎవరి వల్ల లభిస్తుందట? ఆచార్య అనుగ్రహం ఉంటే లభిస్తుందటండి. దాని తర్వాత ఏమంటున్నారు? 55వ శ్లోకం ఒకసారి చూడండి. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంఘవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవా. ఓ అర్జున, కామ్యకర్మలు, మానసిక కల్పనమనే కల్మషాల నుండి ముక్తుడవై నా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొనేవాడు, నా కొరకే కర్మ చేసేవాడు, నన్నే తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుని ఎడ మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడు. ఇక్కడ చూడండి, నిర్వైరాహ అని అన్నారండి కృష్ణుడు. ఏమన్నాడో తెలుసా అండి? వైరం ఉండకూడదు అని అంటున్నాడండి కృష్ణుడు. వైరం ఉండకూడదంటే యుద్ధం ఎలా చేస్తారండి వైరం లేకపోతే? మీకు ఒక విషయం చెప్తానండి. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమంటున్నాడు. దేనికోసం తెలిసిన? ధర్మం కోసం యుద్ధం చేయమంటున్నారు, న్యాయం కోసం యుద్ధం చేయమంటున్నారు, కానీ ఒక రివెంజ్ తీసుకోవడానికి కాదండి. ఇది భగవంతుడు చెప్పేది. యుద్ధం చెయ్యవు అర్జున, కానీ పర్సనల్ ఫీలింగ్స్ కోసం కాదు, జస్టిస్ కోసం, న్యాయం కోసం. శత్రుత్వం ఉండకూడదు ఓ అర్జున. నిర్వైరాహ, భగవద్భక్తులు నిర్వైర్యులట. అసలు వైరమే ఉండదటండి వారికి. వ్యక్తిగత భావోద్వేగం కాదు అర్జున నువ్వు పోరాటం చేయవలసింది, న్యాయము కోసము. అందుకోసం యుద్ధం చెయ్యి అర్జున అని చెప్తున్నారండి. ఎవరైతే ఇలా చేస్తారు, భగవంతుడి యొక్క సేవగా చేస్తారు, న్యాయము కోసం న్యాయంగా జీవిస్తారు, ధార్మికంగా జీవిస్తారు, భగవంతుడికి శరణాగతులై జీవిస్తారు, వారికి భగవత్ కృప లభిస్తుంది. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ఆ రోజు అర్జునుడికి విశ్వరూపం చూపించారు కదా, మరి మేమేం తెలుసుకోవాలండి? మీకు ఆ విషయం తెలుసా అండి? మొత్తము విశ్వమే భగవంతుడి యొక్క రూపము అనంటే మనం ఎక్కడో లేమండి, భగవంతుడి యొక్క ఒళ్ళో ఉన్నాం మనం. ఇంకా మనకి భయం ఏంటండి? హాయిగా మనం ఉండొచ్చు ఈ ప్రపంచంలో. స్వామి మనతోటి ఉన్నాడు. భగవంతుడు ఈ శరీరాన్ని మనకిచ్చారు. ఎందుకు ఈ శరీరాన్ని ఇచ్చారు? స్వామి యొక్క సేవ చేసుకోవడానికి. మనం అనుకుంటాం దేవాలయానికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉండాలి అని అనుకుంటాం, పండగలు వచ్చినప్పుడు పవిత్రంగా ఉండాలి అని అనుకుంటాం, పూజ చేసినప్పుడు పవిత్రంగా ఉండాలి అని అనుకుంటాం, పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉండాలి అని అనుకుంటున్నాం. కానీ అయ్యా, ఈ ప్రపంచమే పూజా మందిరం. పూజా మందిరం కాదు, ఈ ప్రపంచంలో ఉండే అణువణువే పరమాత్మదే. మనం పరమాత్మ దగ్గరే ఉన్నాము.
అని తెలుసుకున్నప్పుడు మన జీవనం ఎంత పవిత్రం అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మన జీవనం ఎంత మంచి మార్గంలో నడుస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. భగవానుడు ఈరోజు అర్జునుడికి తన యొక్క వైభవాన్ని చూపించడానికి విశ్వరూపం చూపించారండి. మనం భగవద్గీత తర్వాత శ్రీమద్ భాగవతం వినబోతున్నామండి. శ్రీమద్ భాగవతంలో యశోదమ్మకి కూడా ఒకసారి ఆయన విశ్వరూపాన్ని చూపిస్తారండి. ఆ యశోదమ్మకి విశ్వరూపం చూపించినప్పుడు యశోదమ్మ నోరు తెలుగు ఓ కృష్ణ అని అంటే, ఏం లేదమ్మా నేను మట్టి తినలేదు, అబద్ధాలు చెప్పకరా, నోరు తెరువురా, బలరాముడు చెప్పాడు. బలరాముడు ఎవరో తెలుసా అండి? కృష్ణుడి యొక్క అన్న. సాక్షాత్తుగా భగవత్ అవతారం ఈ రోజే భాగవతంలో చదివాం కదండి మనం బలరాముడి గురించి. కృష్ణుడి యొక్క భగవానుడి యొక్క దశ అవతారములలో బలరామ అవతారం కూడా ఉన్నదండి. అటువంటి బలరాముడు అంటే ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ని ఏం అనేవారు కాదటండి. కానీ ఎప్పుడైనా ఆయన మాత్రం ఆయనకి చెడు చేసుకుంటే మాత్రం చెప్పేవారటండి. అమ్మకెళ్ళి కంప్లైంట్ చేసేవారట. ఎంత అల్లరి చేసినా బలరాముడు ఓపిక పట్టేవాడటండి. కానీ ఎప్పుడైతే బలరాముడు కృష్ణుడిని మట్టి తింటని చూశాడో అప్పుడు ఓపిక పట్టలేదట. అమ్మ వీడు మట్టి తినేస్తున్నాడే, ఏమన్నా అవుతా రేపు ఏంటే, ఎవరు బాధ్యులు అని అంటే యశోదమ్మ వచ్చిందండి కృష్ణుడి దగ్గరికి. ఏ కృష్ణ, ఏం చేస్తున్నావు? నోట్లో ఏముంది అంటే, ఏం లేదమ్మా, నా దగ్గర ఏముంటుందమ్మా, ఏం లేదమ్మా, నిజం చెప్పు, ఏం తినలేదా నువ్వు? ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మనం అమ్మ తల్లిదండ్రులు బయటకు వెళ్ళారనుకోండి, వచ్చేసరికి హోంవర్క్ అయిందా? అయిపోయింది. నిజంగా చేసావా? కావాలంటే చూడు అని అంటే, సరేలే సరేలే, పడుకోండి అని. కానీ మీరు చూడండి, ఎప్పుడైనా హోంవర్క్ బుక్ తీసుకొని రా అన్నారనుకోండి, అప్పుడు ఇబ్బంది కదండి. కాబట్టి యశోదమ్మ చాలా స్ట్రిక్ట్ అని తెలుసు కృష్ణుడికి. అందుకే యశోదమ్మతో మాటల్లో పెట్టి పెట్టి ఏం చేస్తున్నాడట, నోట్లో నుంచి మట్టంతా లోపలికి కనిస్తున్నాడటండి. మెల్లగా, ఏం చేస్తున్నావు కృష్ణ? ఏం లేదమ్మా అని మెల్లగా సందులలో ఉన్న నోట్లో ఉండే మట్టంతా కూడా లోపలికి మింగేసి మింగేసి, యశోదమ్మ కూడా గట్టిదండి. కావాలంటే చూసుకో అంటున్నాడట. యశోదమ్మ చూపి అన్నదట. వెంటనే నోరు తెరిచేసరికి అనంత కోటి బ్రహ్మాండములన్నీ కూడా కృష్ణుడి యొక్క నోట్లో చూపించాడట. దాంతోపాటు యశోద కృష్ణుడు కూడా ఆ బ్రహ్మాండంలో ఉన్నారట. మనందరం భగవంతుడి లోపలే ఉన్నామండి. మనందరికీ ఆధారం ఆయనే అండి. కాబట్టి కేవలం దేవాలయంలో పవిత్రం కాదండి మనం ఉండవలసింది, మన జీవనమే పవిత్రం అవ్వాలి. మనం ఉండటమే పవిత్రంగా ఉండాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? ఎప్పుడైతే మనం భగవద్గీత వింటామో, భాగవతం వింటామో, ఆ తత్వములు మనం తెలుసుకుంటామో, అప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామని మనకు అర్థమవుతుందో, దాన్ని మార్చుకున్నప్పుడు మన దేహమే ఒక దేవాలయం అయిపోతుందండి. ఎప్పుడూ పవిత్రంగా మనం దాన్ని ఉంచుకోగలుగుతాం. కాబట్టి ఒకసారి ఈ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. వీ కెన్ డిజైర్ ఇన్ డివోషన్ బట్ నాట్ డిమాండ్ ఫ్రమ్ గాడ్. భక్తిలో మనం కోరికలు ఉండొచ్చు, కానీ దేవుడిని డిమాండ్ చేయకూడదు. వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు కృష్ణ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆన్ ల్యాప్ ఆఫ్ కృష్ణ. మనం ఎప్పుడు కూడా భగవంతుడితో కనెక్ట్ అయ్యే ఉన్నామండి. ఇన్ఫ్యాక్ట్గా భగవంతుడి ఒళ్ళో ఉన్నాం. టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్. డు నాట్ వేస్ట్ ఇట్, యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. సమయం అనేది చాలా అమూల్యమైనది. దాన్ని వృధా చేయకండి, దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. బీ అ పార్ట్ ఆఫ్ కృష్ణస్ ప్లాన్, డోంట్ బీ అపార్ట్. కృష్ణుడి యోజనలో భాగమవుదాం, దానికి దూరంగా ఉండవద్దు. వైల్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద ఓషన్, లెట్ us మేక్ ది వరల్డ్ బ్యూటిఫుల్ లైక్ ద రివర్. ఎలా అయితే సముద్రం వైపు నది ప్రవాహం వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రవాహిత ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తుందో, మన ప్రయాణం భగవంతుడి వైపు మనం ఎప్పుడైతే వెళ్తున్నామో, ఈ ప్రపంచాన్ని సస్యశ్యామలం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఈ సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్న వారందరినీ కూడా మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ భగవాన్ की जय, श्रीमद् भगवद्गीता की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय.